హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి కేవైసీని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఆన్లైన్లో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న సెకండ్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ యూజర్ ఐడితో ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సైడ్ యారో చిన్నగా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ టు నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఒక బాక్స్ అనేది ఉంటుంది. సో అక్కడ మీ కస్టమర్ ఐడి అనేది ఇవ్వాలి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే కింద రిక్వెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో బై డిఫాల్టే మన అడ్రస్ వాడు ఇచ్చేస్తారనమాట. సో మనం ఇక్కడ ఫిల్ చేయాల్సింది స్టేట్. సో మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన సిటీ అండ్ కంట్రీ అండ్ పిన్ కోడ్ ఈ మూడు సెలెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆధార్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, రీకేవైసీ ఫామ్. సో ఇక్కడ రీకేవైసీ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలోనే చెప్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ దగ్గర మనకు పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ లేదు అంటే పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు. సో అలాగే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీ ఆధార్ కార్డు ఉండాలి. లేదు అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్వాలేదు, ఎలక్షన్ కార్డు ఉన్నా పర్వాలేదు. సో మనకి ఆధార్ కార్డు అనేది కామన్గా ఉంటుంది కాబట్టి సో మీరు ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయండి ఇక్కడ. అండ్ ఇప్పుడు కేవైసీ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు గూగుల్లోని హెచ్డిఎఫ్సి రీకేవైసీ ఫామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక సో ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే రీకేవైసీ ఫామ్ అనమాట. దీని అయితే మనం ఫిల్ చేయాలి. మీకు ప్రింటర్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటే మీరు ప్రింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నాకులాగా. అండ్ ఇది మీ మెయిల్కి పంపించుకొని మీ మెయిల్ నుంచి అయితే నెట్ షాప్ అన్నకైతే పంపించుకొని అక్కడ నుంచి జిరాక్స్ తీయించుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసి దీన్ని అయితే సేవ్ చేస్తున్నాను. అండ్ సేవ్ చేశాక ఈ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో నా ఛానల్లో అయితే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ దగ్గర ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాని యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ అడ్రస్ ప్రూఫ్ దగ్గర అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఐడెంటిటీ ప్రూఫ్ దగ్గర కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రీకేవైసీ ఫామ్ వచ్చేసి మీరు ఫిల్ చేసిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. మొత్తం ఈ మూడు అప్లోడ్ చేశాక కింద ఒక క్యాప్చా ఉంటుంది అనమాట, ఆ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో దాని మీద ఒక టిక్ అయితే ఇచ్చేసి కింద సబ్మిట్ అని ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో వీడియో అయితే ఇంతే గైస్. సో బ్యాంకుల చుట్టూ తిరగకుండా అయితే మన ఓన్గా మనమే ఇంటి దగ్గర కూర్చొని అయితే చేసుకోవచ్చు మన కేవైసీని. సో వీడియోగా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా ఆడేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.